మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఓకే. సో అప్పటి నుంచి అనమాట. యూట్యూబర్ నా అన్వేషణ మీద ఏంటి బ్రో? అండ్ నాకు మంచి ఫ్రెండ్ ఆయన ప్రస్తుతానికి. అంటే చాలా మందికి బూతులు తిడుతున్నారు, వర్గ్లారిటీ వల్గారిటీ ఉంటుంది. ఫుల్ ఉంటది. కొన్ని సార్లు పేరెంట్స్ మీదకి, ఫ్యామిలీ మీదకి వెళ్తూ ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నావా? లేదు, సపోర్ట్ ఏం లేదు. నేను దాన్ని ఏమంటారు, అది కరెక్ట్ కాదని చెప్తాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంది దానికి. ఆయన ఐస్లాండ్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు. ఆయన వరల్డ్స్ బెస్ట్ వాటర్ ఫాల్ అనిపించింది నాకు అక్కడ. ఆయన క్యాంపింగ్ వేసుకొని వ్యాన్ తో అది డ్రోన్ షాట్లు చూపించాడు. అసలు ఎంత ఖర్చు అయినా పర్లేదు, జీవితంలో ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంత బాగుంటది అది. దానికి 4 లక్షల వ్యూస్ వచ్చినాయి. ఆయన ఒక యూట్యూబర్ నో, ఒక ఇన్ఫ్లుయెన్సర్ నో తిడుతూ వీడియోలు చేస్తే 20-30 లక్షల వ్యూస్ వస్తాయి. ఇక్కడ ఎవరి తప్పు? చూడకూడదు అట్లాంటివి. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. 18+ డైలాగుల్ని, 18+ కంటెంట్ ని, వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అటు బూతులు మాట్లాడుతున్నా కూడా త్యాగరాజ కీర్తనలు లేదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అన్నట్టు వింటున్నారు వాటన్నిటిని కూడా. మరి ఇంకా అయ్యే చెప్తారు వాళ్ళు. శ్రీశ్రీ మహాప్రస్థానం ఎందుకు చెప్తారు? ఇయ్యే ఎక్కువ వింటున్నప్పుడు అంతే ఉంటది. రివ్యూస్ బిగ్ బాస్ ఇస్తున్నా వైబ్స్ లోనే. ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ మీద ఎంత సంపాదిస్తాం? అంటే పెర్ సీజన్ ఒకవేళ బాగా ఎక్కువ వీడియోలు చేస్తే మంత్ కి ఒక 2 lakhs అబౌవ్ వస్తుంది. 2 lakhs అంటే నాకు ఇంకా అంత రీచ్ లేదు కదా. నేను ఎక్కువ వెళ్తుంది కదా బానే. అంటే ఒక 3 lakhs వరకు కూడా వచ్చు. 2 lakhs to 3 lakhs మధ్యలో ఉంటది. 3 వరకు టచ్ అవ్వచ్చు. ఒక సీజన్ మొత్తానికి 15 వరకు వెళ్ళొచ్చేమో ఒకవేళ బాగా క్లిక్ అయితే. అక్టోబర్ నవంబర్ మంత్ లో మనకి ఆర్పిఎం ఎక్కువ ఉంటది కదా, అప్పుడు మేబీ క్లిక్ అయితే ఎక్కువ రావచ్చు. 3 నెలలకు 15 లక్షలు, 4 నెలల కంటే 3 నెలలు 15 రోజులు కలిపి అట్లా ఏమైనా రావచ్చు. బట్ నేనేమంటే నాకు ఆల్రెడీ మహిదర్ వైబ్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్, ఇప్పుడు బిజినెస్ పెట్టా కొత్తగా, ఇవన్నీ ఉండడం వల్ల అన్ని చేయలేను, తక్కువే వస్తుంది. ఇప్పుడు తగ్గించాను. కంటెంట్ డౌన్ కూడా అయింది ఈ మధ్య. కంటెంట్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నా. అది హైదరాబాద్ వచ్చా, ఇప్పుడు ఇక్కడ కుదరట్లేదు చేద్దామంటే. ఎంత అయింది బిజినెస్ పెట్టడానికి? అరౌండ్ ఒక 60 దాకా అయింది. 60 lakhs. పెళ్లి అయింది కదా రీసెంట్, కట్నమా? అదేట్లేదు. ఏంటి పెళ్లి? లవ్ మ్యారేజా? ఎప్పటి నుంచి లవ్? అంటే 2024 జనవరి 1st నుంచి. ఎక్కడ, ఎలాగా అంటే చెప్తావు ఒకసారి? అంటే తను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తుంటారు. వైజాగే అంటే తన రాజమండ్రి, ఎంఎస్సీ కోసం ఆంధ్ర యూనివర్సిటీ. సో అట్లా నా సబ్స్క్రైబర్ కొంచెం అలా ఇన్స్టాలో మెసేజ్ చేసి, అయ్యో నా ఎన్ని సబ్స్క్రైబర్లు మెసేజ్ చేశారో చూడు, రిప్లై ఇవ్వలేం బ్రో, భయం. మళ్ళీ నువ్వే రివ్యూ ఇస్తావు, శివరాజు రిప్లై ఇచ్చాడు అని చెప్పి. ఎందుకు బ్రో? నాకు సరిపోయింది. లేదు, పెళ్లి చేసుకుంటే ఎవరేమనరు కదా, అది కూడా కరెక్ట్. సారీ చెప్పు, అది కూడా కరెక్ట్. సో ఆ తర్వాత ఇంకా అట్లాగా ఇంకా కాసేపు ఒక 2-3 టైమ్స్ నార్మల్ గా మెసేజ్ చేసుకుని, ఆ తర్వాత అట్లా మాట్లాడుకుని కొంచెం తర్వాత ఒక రోజు అట్లా బీచ్ రోడ్ లో కలిసి అలా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయింది. అట్లా లవ్ అయిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అట్లా అరేంజ్ మ్యారేజ్ అనుకున్నా నేను. నువ్వు మ్యారేజ్ అయిపోయి నేను వైజాగ్ వెళ్ళిపోయాను బ్రో అంటే. మ్యారేజ్ ముందే వెళ్ళిపోయాను నేను. 2023 ఫెబ్లోనే వెళ్ళిపోయాను. ఫెబ్లో వెళ్ళిపోయావు. హైదరాబాద్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా నీకు, ఎందుకు వైజాగ్? అంటే వెళ్ళిపోయాను ఇంకెందుకంటే నాకు బేసిక్ గా కొంచెం అది ఎలా అంటే నాకు బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. మొదటి నుంచి బిజినెస్, ఇప్పుడని కాదు, స్టార్టింగ్ నుంచి 2019, 18 ఆ టైం నుంచి కొంచెం బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎప్పటికైనా బిజినెస్ పెట్టాలని ఉంది. కొంత ఇన్వెస్ట్మెంట్ ఎలాగో గ్యాదర్ అయింది. సో ఓకేలే అని చెప్పి ఇంకా అలా చేద్దాం అనుకున్నా. హోమ్ టౌన్ అయితే బెటర్ కదా కొంచెం అని ఒకటి. రెండోది ఏంటంటే ఇంకా మూవీ రివ్యూస్ ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు కదా. పైగా ఇప్పుడు 1 AM షోలు అక్కడే పడుతున్నాయి. కొంచెం అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా. సరే ఇంకా బెటర్లే అని చెప్పి ఇంకా అటే వెళ్ళాను. వైజాగ్ సొంత ఊరు కదా, అంతే. ఇక్కడికి రావట్లే, అప్పుడప్పుడు వస్తున్నా అంతే, చాలా రేర్ గా. రీసెంట్ టైమ్స్ లో యూట్యూబ్ లో రివ్యూస్ అనగానే గానీ, లేకపోతే ఏదైనా ఒక ట్రెండింగ్ ఉందంటే మన నాగవంశీ గారు వేసే డైలాగులు, పంచ్ డైలాగులు, అండ్ రివ్యూస్ ఇచ్చే సవాళ్ళు, ఆయన పెట్టే ట్వీట్లు. ఏం నువ్వేం చెప్తావు బ్రో దాని గురించి, ఆయన గురించి? అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ కూడా కరెక్టే ఒక రకంగా. ఆయన ఏమంటారు, సినిమాల మీద బతుకుతూ సినిమాలను చంపేయాలనుకుంటే ఎలాగా అంటారు. అది 100% వాస్తవం కదా.
కాకపోతే ఆయన సైడ్ కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆయన చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతుంటారు. ఎవరో ఇప్పుడు ఒక యూట్యూబర్ ఏదో ఒక దగ్గర ఏదో ఒక చిన్న కంపారిజన్ ఏదో చేస్తే దాని గురించి ఈయన ఇంకెక్కడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్న టైంలో ఈయన వెళ్ళి దాని గురించి మాట్లాడి అన్నెసెసరీ అంటున్నా నేను. సో ఇవన్నీ కూడా అంటే ప్రొడ్యూసర్స్ అనే పర్సన్ ఎప్పుడు కూడా నా దృష్టిలో చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ సినిమా. అంటే ఇప్పుడు ఎవరైతే హీరోస్ ఉన్నారో ఒక 50 మంది హీరోలు ఉన్నారు మన దగ్గర, ఇంకా ఎక్కువే ఉంటారు కూడా. వీళ్ళెవ్వరూ లేకపోయినా ఒక సాలిడ్ ప్రొడ్యూసర్ ఉంటే నిన్ను పెట్టైనా సినిమా తీసేయచ్చు. అవునా? మేబీ అదే కంటెంట్ బాగుంటే వస్తారు అనడానికి ఇప్పుడు బోల్డ్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. యానిమేషన్ సినిమా తీసుకుంటాడు అబ్బా పోనీ, ఏది కాదంటే మహావతార నరసింహలాగా. ప్రొడ్యూసర్ ఉండాలి, ప్రొడ్యూసర్ అనేటోడు ఉండాలి. ప్రొడ్యూసర్ అనేటోడు ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. సో హీరోలు ఉంటే అది క్రేజు అదంతా వేరు, బట్ ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక ఇంపార్టెంట్ పిల్లరు నాకు ఏదో ఆ మూల చిన్న బూజు పట్టింది, నేను దాని గురించే పట్టించుకుంటా, ఇంకా మిగతా పిల్లలు అందరి కోసం పట్టించుకోరంటే ఎట్లా? ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కూడా అసలు అంత ఇంటరాక్ట్ కాకూడదు. బార్బలనే కాదు, ఎవరితోని ఇంటరాక్ట్ కాకూడదు, ఎవరిని ఏమంటారు ఓవర్గా క్రిటిసైజ్ చేయకూడదు, ఓవర్గా పాజిటివ్ గా చెప్పినప్పుడు ఓవర్ గా పొంగిపోకూడదు. నిన్న ఈటీవీ మొన్న అనుకుంటా ఈటీవీ విన్ పేజ్ ఉంటది కదా ట్విట్టర్ లో, వాళ్ళు బార్బల్ ఇది బాగుందని చెప్పాడని చెప్పి క్యాన్ వి సే దట్ లిటిల్ హార్ట్స్ ఈజ్ బార్బల్ సర్టిఫైడ్ ఫిల్మ్ అనొచ్చా అని చెప్పి ఏదో పెట్టాడు అనమాట. ఇప్పుడు బార్బల్ కి సీతారామన్ నచ్చలేదు, ఇప్పుడు ఈటీవీ విన్నాడు సీతారామం ఈజ్ ఏ వరస్ట్ మూవీ అని చెప్పి ఒక ట్వీట్ వేయగలడా? వేయలేడు. ఇప్పుడు బార్బల్ కి సలార్ సినిమాలో ఉన్నవన్నీ ఇల్లాజికల్ సీన్లు అనిపిస్తాయి. ఇప్పుడు ఈటీవీ విన్నోడు వచ్చి సలార్ ఈస్ ద మోస్ట్ ఇల్లాజికల్ ఫిల్మ్ ఇన్ ద డికేడ్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఒక ట్వీట్ వేయగలడా? కాటేరమ్మ కొడుకులు రారా అక్కడికి ఈటీవీ ఆఫీస్ కి? అట్లా ఉంటది కదా. సో అదే అంటున్నా, ఎప్పుడు కూడా యూ డోంట్ నీడ్ టు అంటే ఏమంటారు, ఒక పర్సన్ ఒపీనియన్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. టూ మచ్ పాజిటివ్ అయినా టూ మచ్ నెగిటివ్ అయినా అంత సీరియస్ అన్నెసెసరీ. పెద్దోళ్ళు చిన్న విషయాలు పట్టించుకోకూడదు, అది నేనేదన్నమాట. సో ప్రేక్షకులు రివ్యూయర్స్ వీళ్ళ మధ్య రిలేషనే ఉండాలి తప్ప రివ్యూయర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, రివ్యూయర్స్ అండ్ కాస్ట్ అంటే ఆర్టిస్టులు వీళ్ళ మధ్య ఎక్కువ ఉండకపోతేనే బెటర్ నన్ను అడిగితే. ఉంటే స్పాయిలే అవుతుంది తప్ప ఏమి అడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఆయన అదే లైక్ ఆయన రివ్యూస్ కి దానికి వీటికి డబ్బులు ఇస్తే అవే వస్తాయి, డబ్బులు ఇస్తే వాళ్ళే వేస్తారు, డబ్బులు వస్తే లైక్స్ వస్తాయి అంటారు కదా. మరి అది అంటే అది వాళ్ళ సైడ్ నుంచి ఉంటదేమో కొంత, ఎందుకంటే బుక్ మై షోలో వాటి కోసం చెప్పారు, లైక్స్ కోసం వాటి కోసం, తర్వాత యూట్యూబ్ ట్రైలర్ వ్యూస్ వాటి కోసం చెప్పారు. అది ఇండస్ట్రీలో ఎలాగో ఉంది, అది ఉండనే ఉంది. అదేంటంటే వాళ్ళు దాన్ని చూపించుకొని మార్కెట్ని కొంచెం పెంచుకోవడానికి ఒక లెక్క, రెండోది దానివల్ల ఇంకొంతమంది కొత్త ఆడియన్స్కి ఏమైనా వెళ్తాదేమో అని ఇంకొక ఆశ. ఇట్లా 2-3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు చేస్తారు, అది వాళ్ళ తప్పేమీ లేదు అందులో. సినిమా అనేది ఎంతవరకు వీలైతే అంతవరకు పీపుల్లోకి వెళ్ళి జనాలు థియేటర్లకు రావాలని వాళ్ళు కోరుకుంటారు. సో అందులో నేను తప్పేమీ లేదంటాను. ఏమంటే సినిమాని సినిమాలా చూస్తే బెటర్, ఓవర్ లాజిక్లు ఎతకద్దు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేశారు, బార్బలును నాగవంశీ, ఒక వీడియో కాల్ ఇంటర్వ్యూ. దాంట్లో ఈయన సలార్లో కూడా లాజిక్లు ఎదుగుతాడు కాబట్టి బార్బరు ఆ లాజిక్ అడిగాడు ఆయన్ని, ఏమని సలార్లో గన్ను గాల్లోకి పెట్టిన తర్వాత ఇంటర్వెల్ సీన్కి ముందు ఆ టాటూ చూస్తాడు, చూడగానే కిందకు పడేయడం ఎందుకు, కాల్ చేస్తే అయిపోద్ది కదా, అది నా లాజిక్ అని చెప్పి అట్లా తను అది ఇల్లాజికల్ అనిపిస్తుంది అట్లా అని. ఈయన ఏమన్నారు దానికి ఆన్సరు, కమర్షియల్ సినిమాల్లోని పెద్ద హీరోల సినిమాల్లో ఇంతే ఉంటదని చెప్పారు ఆయన. అట్లా కాదు ఆయన చెప్పాల్సిన ఆన్సర్. దానికి ఒక రియల్ సినిమా ఆడియన్ అయితే ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంటది. అంటే లైక్ ఇప్పుడు దాన్ని నేనే ఇప్పుడు ఎగ్జాంపుల్ చేయాలంటే, ఇప్పుడు ఆడక్కడ గన్నుతో వాడు మనిషి మొహం కూడా చూడలే, జస్ట్ టాటూ చూశాడు. టాటూ చూడగానే ఆ టాటూ ఎవరి చేతి మీద ఉందో అర్థం చేసుకొని ఆ పర్సన్ ఆ చెయ్యి అంతకు ముందు సృష్టించిన విధ్వంసం ఏంటో గుర్తు తెచ్చుకున్నాడు. ఇది ఫ్లాష్ బ్యాక్ సీన్ తర్వాత జరిగింది కదా. సో అప్పట్లో ఆడు ఏం చేశాడో వీడికి తెలుసు, ఆ దేవా అనే పర్సన్ ఏం చేశాడో వీడికి ఐడియా ఉంది మొత్తం. అందుకే చూడగానే వణికాడు ఒకటి. రెండోది కొంచెం ఏదైనా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటే సినిమాటిక్ ప్రాక్టికాలిటీ. సో స్నైపర్స్ అనేవి చాలా బరువు ఉంటాయి, అందుకే ఏ సినిమాలో అయినా చూడు స్నైపర్స్ కింద చిన్న ట్రైపాడ్ ఉంటుంది, దాన్ని అట్లా హోల్డ్ చేసి పెడతారు షూటింగ్ చేయడానికి, చాలా వెయిట్ ఉంటుంది. సో వాడు ఫైర్ చేశాడే అనుకుందాం, ఒక బుల్లెట్ ఫైర్ చేశాడు, అది ఐదర్ మిస్ అయినా అయిపోవచ్చు అటు ఇటు కదిలి, లేదంటే ఆడు గుండెల్లో దింపుదాం అనుకుంటే అది పొరపాటు నీ షోల్డర్ దగ్గర ఎక్కడో తగిలేసింది అనుకుందాం.
ఆ బుల్లెట్ దేవాని ఏం చేయలేదు. ఉమ్, ఒకళ్ళు డైరెక్ట్ గా వాడు అనుకున్న చోట దింపినా సరే బుల్లెట్ దేవాని ఏం చేయలేదు. ఒక బుల్లెట్. ఆ, ఆ, రెండో బుల్లెట్ స్నైపర్ రీలోడ్ చేయాలి. స్నైపర్స్ ఇట్లా రీలోడ్ చేస్తారు. అది రీలోడ్ చేసే గ్యాప్ లో వీడి మెడ మీద తల ఉండదని వీడికి తెలుసు. ఉమ్, ఉమ్. అందుకు పడేసి వెళ్ళిపోయాడు. ఓకే, అలా చెప్పాలి. అంటే దిస్ ఈస్ కమర్షియల్ ప్యాటర్న్ అంటున్నా. ఆ, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలివేషన్స్. ఆ, ఒకడి కత్తిని చూడగానే మొత్తం అందరూ భయపడతారు. కత్తి ఆవిడ పట్టుకోలేదే, ఆ, కత్తిని చూడగానే భయపడతారు. ఎందుకు? అధీరుని కత్తి అంటారు. ఆ, ఆ. సో అదే ఎలివేషన్ అక్కడ. ఉమ్, ఉమ్, ఆ కాన్సెప్ట్ మీద సినిమా ఒకటి క్లిక్ అయ్యి 1250 కోట్లు కొట్టి ఉమ్, ఇండియాలో ఉన్న అందరికీ కూడా బాగా నచ్చి ఫేవరెట్ సినిమా అయినప్పుడు ఉమ్. ఎలివేషన్స్ అనే వాటిని ఇల్లాజికల్ అని చెప్తే ఇంకా ఏ రకంగా సినిమా చూడాలి? ఇంకా నాగవంశీ గారికి సినిమా నాలెడ్జ్ లేదంట. డబ్బు ఉంది కానీ సినిమా నాలెడ్జ్ లేదంట. సినిమా నాలెడ్జ్ లేదని కూడా కాదు, ఆయన ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అంతే. ఆయన ఏంటంటే నేను ఇట్లా చెప్పేస్తాను అంతేలే, ఏముందిలే ఇట్లా చెప్పేస్తే చాలు కదా అనుకుంటాడు ఆయన. ఆ, ఆ, బట్ రైట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇంత ఇవ్వాలి. అవును. ఇంత ఇస్తే ఉమ్. అవతలోళ్ళు సైలెంట్ అవుతారు కదా, అవును, అవును, అవతలోళ్ళకి ఒకటి అర్థం అవుతుంది అవును, కదా. అవును. అదే అంటున్నా నేను. అవును. డబ్బులు ఉన్నాయి కదా సో ఆటోమేటిక్ సైలెంట్ అవుతారంటే అవ్వదు. ఇట్లా చెప్పాలి కొన్నిసార్లు. కాదు, రివ్యూకి డబ్బులు ఇచ్చి రివ్యూలు చెప్పించుకునే ఉన్నారా ప్రొడ్యూసర్స్ టీమ్? ఏమో నన్ను కూడా అప్రోచ్ అయ్యారు, అయ్యారా? బట్ నేనైతే వద్దనేసాను. మరి ఇంకా వద్దనేసి ఎప్పుడు తీసుకోలేదా? లేదు, ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఉన్నాయి అది. ఉన్నది. నన్ను 2 సినిమాలకి యాక్చువల్గా నన్ను ఏమని అడిగారంటే, జెట్టి నీతో ఈ 2 సినిమాలకి ఏమని అడిగారంటే, అప్పుడు ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడే అది. ఉమ్, ఏమంటే ఇట్లాగా ఏంటది, సినిమా చాలా బాగుందండి బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. సో అందుకని ఏంటంటే ఇంకా మీరు కొంచెం సపోర్ట్ చేశాడు, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా సినిమా, మీరు వచ్చి చూసి రివ్యూ చెప్తే అది పీపుల్కి ఎక్కువ రీచ్ అవుతుంది అది ఇది అని చెప్పి అట్లాగా చెప్పారు. సరే ఓకే అని నేను వెళ్ళాను చూడడానికి. అక్కడ నాకు నచ్చలేదు సినిమా. బాగాలేదని నేనే చెప్తాను, ఏముందన్న దీంట్లో చెప్పడానికి. నా పక్కన డిస్ట్రిబ్యూటర్ కూర్చున్నాడు ఆ సినిమాకి, ఇంకో సినిమాకి ప్రొడ్యూసరే కూర్చున్నాడు నా పక్కన. సో ఇంకా ఏం చెప్పలేను, బాగాలేదు అదైతే చెప్పాను, బాగాలేదన్నా నేనైతే చెప్పలేను సారీ అని చెప్పేసి, సరే నేను ఇంకా అదే చెప్పుకుంటాను రివ్యూ అంటే అది వద్దన్నారు. మళ్ళీ నెగిటివ్ రివ్యూ వద్దనేసారు మళ్ళీ. మళ్ళీ నాకు అప్పుడు ఏమనిపించింది అంటే టైం వేస్ట్ అయిపోయింది కదా నాకు. సో ఎందుకులే ఇంకా అని చెప్పి ఇంకా తర్వాత ఎవరన్నా ఒకవేళ చెప్పినా కూడా నేను నమ్మడం మానేసాను. ఏమనంటే వాళ్ళు అంత కష్టపడి తీశారు కాబట్టి వాళ్ళ సినిమా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, మనకు నచ్చదు అది అని చెప్పి ఇంకా అర్థమైంది. ఇంకా సర్లే అని వెళ్ళలేదు. ఇంకా తర్వాత మొన్న లిటిల్ హార్ట్స్ ట్రైలర్ కోసం కూడా అది కొంతమంది అది ప్రమోషన్ అనుకున్నారు. అది చందు అని మనోడు ఒకడు ఉంటాడు, ఐడియా ఉందని. బన్నీవాస్ గారు ఇట్లా చెప్పారన్నా, కొంచెం కొంతమంది లిస్ట్ ఇచ్చారు ఇట్లాగ ఏమైనా చేస్తారేమో అడుగు అంటే, నిన్ను అడుగుతున్నాను చేస్తావు లేదో నీ ఇష్టం అంటే, చూశాను నాకు ట్రైలర్ బాగానే అనిపించింది చేశా అంతే. సో అదేదో అడిగాడు అని చెప్పి సరే నాకు బాగానే అనిపించింది అని చెప్పి చేశాను నన్ను లిటిల్ హార్ట్స్ ట్రైలర్. డబ్బులు ఏం కాదు, అది కూడా అట్లా అనుకుంటారు ప్రమోషన్ అని చెప్పి, కానీ ఏం కాదు అంతే. అది ఇలా రివ్యూస్ ఇస్తావు లేకపోతే కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడతావు, చాలా ఇష్యూస్ మీద అంటే ట్రెండింగ్ టాపిక్స్ మీద. అవును, తిట్లు పడ్డాయి ఎప్పుడైనా? నాకే నార్మల్గా ఇంటర్వ్యూ చేస్తేనే తిట్లు పడతాయి. నాకు పడుతుంటాయి, కొన్ని సినిమాలకు పడ్డాయి, కొన్ని జనరల్ టాపిక్స్ కి పడ్డాయి, పడతా ఉంటాయి, అది కామన్. అది ఆపు అంటే అది మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఇంకా వీలైతే మనం నేర్చుకుంటాం దాని నుంచి అంతే. బట్ ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఆపేస్తే మనం ఇప్పుడు అందరూ అంటున్న మాటలకి ఆపేయాలంటే మనం ఫస్ట్ ఆపేయాల్సింది మన ఊపిరి, అదే ఆపేయాలి ఫస్ట్. ఇక్కడ ఉండి బతి వేస్ట్. ఇంకా అందరూ చెప్పే మాటలు మైండ్ లోకి ఎక్కించుకొని సీరియస్ గా తీసుకుంటూ కూర్చుంటే లేదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను తిండికి ఇబ్బంది లేకుండా అంటే ఇబ్బంది పడుతూ అంటే తినాలనుకున్నవి తినలేకుండా ఉంటూ హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో పొద్దున్న తిండే మళ్ళీ రాత్రి తినేవాడిని. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఎవరైనా వచ్చి నాకు ఏమైనా పెట్టారు లేదుగా. కానీ 2019లో నీకు ఇందాక 1000 రూపాయలు అని చెప్పు, మరి తిండికి చాలా ఇబ్బంది పడే ఉంటావు. అయ్యేది మరి జాబ్ కూడా మానేసి 2019 నుంచి నాకు యూట్యూబ్ స్టార్ట్ అయిందిగా. నాకు యూట్యూబే నన్ను కాపాడింది, యూట్యూబే నిలబెట్టింది నన్ను. ఓకే, లేకపోతే కష్టం, చాలా కష్టం. యాక్చువల్లీ నార్మల్ గా ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటే కొంచెం కష్టం ఇబ్బంది అంటారు, పర్లేదు బానే ఉందా? అది ఏం కాదు, బానే ఉంటుంది. మరి డైలాగులు వస్తుంటే ఎందుకురా పెళ్ళి అప్పుడే అని. అది అంతే. ఇంకా ఇంకోటి తెలుసా, యాక్చువల్ గా నీ ఒక్కరికే తెలుసు, బట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అఫీషియల్ మ్యారేజ్ అనేది మన ఇయర్ ఎండింగ్ లో జరుగుతుంది యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ ఏదైతే అయిందో మేము మా వాళ్ళ మధ్యలో సింపుల్ గా చేసుకున్నాం. అచ్చా, నాకు మాత్రమే తెలుసు. నీకు మాత్రమే తెలుసు. అయ్యో బయట పెట్టానా? ఏం కాదు, బానే ఉందా?
బిజినెస్ ఎలా ఉంది? వైజాగ్ నడుస్తుందా? సూపర్ బాగా బాగా నడుస్తుంది. ఏ ఏరియాలో? జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ ఉంటది, దాంట్లో సెకండ్ ఫ్లోర్ లో ఓకే ఓకే. కేఫ్ దర్ఫీ అని ఉంటది. Hmm. సో బాగా నడుస్తుంది. Hmm. అక్కడ లోకల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ వాళ్ళు కొంతమంది ఆల్రెడీ కొంచెం వెల్ సెటిల్డ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారనమాట. Hmm. వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారంట కొంచెం. సో వస్తారని వచ్చారు, ఒక 10 days తర్వాత అలా వచ్చారు. Hmm. వచ్చి సెకండ్ వీకెండ్ డేకి 28,000 అబోవ్ అవుతూ ఉంటే వాళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యారు. అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ లో ఏదైనా ఒకటి కొత్తగా వస్తే అది ఉందని తెలియడానికే చాలా టైం పడుతుంది. అలాంటిది నీకు ఇంత ఫాస్ట్ గా క్లిక్ అయిందంటే చాలా పెద్ద విషయం అసలు అని చెప్పి అట్లా వాళ్ళందరూ నీ కంగ్రాట్స్ చెప్పారు. నీ ఫేమ్ నీ ప్లస్ పాయింట్ అంతే, ఇంకా అట్లా ఫేమ్ అని నేను అన్ను, ఏదో కొంచెం జనాలకు తెలుసు, పాపులర్ ఫేస్ అంతే, కొంచెం జనాలకు తెలియడం వల్ల. అది కూడా ఎందుకు తెలియదు, అందరికి తెలుసు కదా. అది యూట్యూబ్ లో ఉన్న యూట్యూబ్ చూసే వీళ్ళందరికీ మాత్రం బాగా తెలుసు కొంతవరకు అట్లా. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇక అంతే బ్రో, ఇంకా ఇక లైఫ్, యూట్యూబ్, బిజినెస్. అండ్ ఈ బిజినెస్ బేసిక్ గా ఫ్రాంచైజ్ మోడల్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఒక 2-3 months లో. సో ఆ టైంలో ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ అండ్ వీలైతే సౌత్ ఇండియా మొత్తం ఫ్రాంచైజెస్ ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ చైన్ అవ్వాలని ఉంది. బట్ డిపెండ్స్, అది చూడాలి మరి ఇంకా. ఓకే. సో ఆ తర్వాత యూట్యూబ్ అనే దాన్ని అలా కంటిన్యూ చేయాలి. రాజమౌళి గారు మహాభారతం ఎన్ని పార్ట్లు తీస్తే అన్ని పార్ట్ లాస్ట్ పార్ట్ వరకు కూడా రివ్యూలు చెప్తూనే ఉండాలి. అదొక్కటైతే ఉంది మనసులో. అది ఖచ్చితంగా ఒక 20 years పట్టేస్తుంది. సో 20 years హ్యాపీ సెటిల్డ్ అలా అనమాట. అలా ఉంది మైండ్ లో. ఇప్పుడు జబర్దస్త్ టచ్ లో ఉన్నారు కదా ఉన్నారు అందరూ. ఇందాక కూడా సీన్ అన్నతోనే ఆది అన్నతో మాట్లాడాను. మంచిగా ఉంటారు. బాగున్నారు. సూపర్. థ్యాంక్ యూ. మంచి అన్ని విషయాలు షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎప్పటి నుంచి అనుకున్నా కానీ ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ నీ బిజినెస్ కి, నీ జర్నీకి. థ్యాంక్ యూ బ్రో. యా, చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్